వెల్కమ్ టు సిటిజన్ ఫోర్స్ న్యూస్. స్వచ్ఛంగా ఉండాల్సిన పాలు ప్రాణాంతకమైన పచ్చి విషంగా మారాయి. రాజమహేంద్రవరంలో 5గురు మృతి చెందగా పలువురు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో 4గురి పరిస్థితి విషమంగా ఉంది. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ కారణంగా 5గురు మృతి చెందడానికి కల్తీ పాలు కారణమని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. పూర్తి స్థాయి విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో వైద్యం పొందుతున్న వారి వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. ఈ ఘటనకు సంబంధించి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సీఎంకు వివరాలు అందించారు. ఇప్పటికే పాల వ్యాపారిని అరెస్ట్ చేశామని, పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోందని తెలిపారు. సహాయం కోసం 9494060060 హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు చేశారు. లాలా చెరువు ప్రాంతానికే పరిమితం అనుకున్న కల్తీ పాల బాధితులు దివాన్ చెరువులోనూ కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నెల 20న కుయ్యేటి ఛాయశ్రీ మృతి చెందారు. ఆమె కుటుంబం కూడా అదే పాల వ్యాపారి వద్ద పాలు పోయించుకోవడం గమనార్హం. పాల వ్యాపారి గణేష్ మొత్తం 106 కుటుంబాలకు పాలు సరఫరా చేస్తున్నాడు. సోమవారం 80 కుటుంబాల వారికి రక్త పరీక్షలు నిర్వహించారు. గణేష్ కోరుకొండ మండలం నర్సాపురం గ్రామానికి చెందినవాడు. పశుసంవర్ధక శాఖ అధికారులు 46 పాడి పశువుల నుంచి రక్త నమూనాలు సేకరించి ప్రయోగశాలకు పంపారు. ఆహార భద్రత అధికారులు పాలు, పెరుగు తదితర నమూనాలను హైదరాబాద్, విశాఖ ల్యాబ్లకు పంపించారు. గణేష్ ఎవరెవరికి పాలు పోసాడన్న వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు. దివాన్ చెరువులోని బీజాపురి కాలనీ వాసులకు కూడా పాలు సరఫరా చేసినట్లు గుర్తించారు. దీంతో బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అనధికారిక డైరీని పోలీసులు సీజ్ చేశారు. గణేష్ 5 ఏళ్లుగా పాల వ్యాపారం చేస్తున్నాడు. రైతుల నుంచి పాలు సేకరించి దివాన్ చెరువు, రాజమహేంద్రవరం ప్రాంతాల్లో లూజు పాలు అమ్ముతున్నాడు. మహాశివరాత్రి నుంచే పాలు తేడాగా ఉన్నాయని బాధితులు ఆరోపిస్తున్నారు. ఆ రోజు అమ్మకాలు ఎక్కువగా ఉండడంతో ఏదైనా కలిపి ఉండొచ్చనే అనుమానం వ్యక్తమవుతోంది. చౌడేశ్వరి నగర్, స్వరూప నగర్ ప్రాంతాల్లో బాధితులు ఈ నెల 16 నుంచి అస్వస్థతకు గురవడం గమనార్హం. లాలా చెరువుకు చెందిన ఎన్ శేషగిరిరావు, రాధాకృష్ణమూర్తి, తాడి కృష్ణవేణి, తాడి రమణి కల్తీపాల నేపథ్యంలో ఆక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ వల్ల మృతి చెందినట్లు కలెక్టర్ ప్రకటించారు. దివాన్ చెరువుకు చెందిన కుయ్యేటి ఛాయశ్రీ మృతి ఇంకా ధృవీకరించాల్సి ఉంది. ఆరోగ్య శాఖ కమిషనర్, ఏలూరు రేంజ్ ఐజీ ఆసుపత్రుల్లో బాధితులను పరామర్శించారు. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అసెంబ్లీలో అంశాన్ని లేవనెత్తడంతో సీఎం స్పందించారు. మంత్రి కందుల దుర్గేష్ అధికారులతో సమీక్షించారు. కోరుకొండ మండలం నరసాపురం గ్రామంలోని వరలక్ష్మి మిల్క్ డైరీ 106 కుటుంబాలకు పాలు సరఫరా చేస్తోందని, అక్కడి నుంచి వచ్చిన పాలు కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా నిర్ధారించినట్టు వెల్లడించారు. డైరీ నిర్వాహకుడు అద్దాల గణేశ్వరరావును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిపారు. పాలు కల్తీ చేసినట్లు నిర్ధారణ అయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కల్తీ పాలు తాగి మృతి చెందిన వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందజేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అస్వస్థతతో ఆసుపత్రి పాలైన వారి వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. చౌడేశ్వరి నగర్, స్వరూప నగర్ ప్రాంతాల బాధితుల రక్తంలో యూరియా, సీరం క్రియాటినిన్ స్థాయిలు పెరిగినట్లు వైద్యులు గుర్తించినట్టు తెలిపారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సిటిజన్ ఫోర్స్ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.